గ్రేటర్ హైదరాబాద్ సిటీలో రెండో రోజు గణేష్ నిమజ్జనాల హడావిడి కొనసాగింది. ఉదయం పెద్ద సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్కు నిమజ్జనం కోసం వచ్చాయి. తెల్లవారుజాము వరకు వేలాది గణనాథులు గంగమ్మ ఒడికి చేరాయి. భారీ విగ్రహాలను ఎన్టీఆర్ మార్గు వైపు పంపుతున్నారు పోలీసులు. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గులో 4730 విగ్రహాలు, పీపుల్స్ ప్లాజాలో 5230, మూసాపేట్ ఐడియల్ లేక్లో అత్యధికంగా 26546 గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు అధికారులు. అటు సరూర్ నగర్ చెరువులో 2193 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు ప్రకటించారు. ఓల్డ్ సిటీ ఏరియాలతో పాటు ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట్, ఓల్డ్ సిటీ నుంచి వచ్చే విగ్రహాలతో మొజంజాహి మార్కెట్, బషీర్బాగ్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. గణపయ్య పాటలతో నగరంలోని వీధులన్నీ మారుమోగాయి. ప్రస్తుతం దూర ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలు వస్తున్నాయి. మధ్యాహ్నం వరకు అన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈసారి సిటీలో 3 లక్షల విగ్రహాలు కొలువుదీరాయి. సిటీలో నిమజ్జనాలకు 25,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందన్నారు సిపి సివి ఆనంద్. ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం అనుకున్న టైంకే కంప్లీట్ అయిందన్నారు. 11 రోజుల్లో హుసేన్ సాగర్ లోనే 1,00,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం పూర్తి చేశామని చెప్పారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చిందన్నారు సిపి ఆనంద్. ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు 1000 విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం 4 రోజుల్లో అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి, అదే కాకుండా అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారో అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాల్ని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం. అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాము. అన్ని జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆలస్యంగా వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్తో సహా అవి రావాల్సిందే. ఎటువంటి ఆటంకం ప్రజలకు ఉండకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాం. దాదాపు సౌత్ జోన్ విగ్రహాలు రాత్రి 10:30కు పూర్తయింది. ప్రణాళిక ప్రకారం ఖైరతాబాద్ గణేష్ ఉదయం 6:30కు బయలుదేరి మధ్యాహ్నము 1:30 గంటల ప్రాంతంలో నిమజ్జన కార్యక్రమం దాన్ని పూర్తయింది. నయాపూల్ దాటింది లాస్ట్ విగ్రహం సౌత్ జోన్ నుండి. కానీ ఈ ఆలస్యం ఏదైతే మీరు చూస్తున్నారో ఈ జోన్లో కొన్ని ప్రాంతాల్లో సౌత్ వెస్ట్ బేగం బజార్, ఛత్రి మరియు హబీబ్ నగర్ అటువంటి ప్రాంతాల్లో మండప నిర్వాహకులు కొంతమంది ఎంత చెప్పినా ఎంత మేము వారించినా వాళ్ళు ముందుకు రాలేదు. వారిని ఇంకా మేము పర్సువేట్ చేసే అవసరం ఉంది. వారితో మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. నిన్నటి రోజు ప్రత్యేకంగా ప్రభుత్వం నిమజ్జన కార్యక్రమం కోసం కేటాయించింది. ఒక సెలవు ప్రకటించింది. ఆ సెలవుని మనం పాటించి ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ ఈ విధంగా వచ్చే రోజు అంటే ఈరోజు వర్కింగ్ డే, అందరు కూడా ప్రజలు బయటకు వస్తున్నారు. కానీ ఆ సమయంలో మీరు రాత్రి 12 గంటలకు 2 గంటలకు బయలుదేరి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇదే విధంగా పరిణామాలు ఉంటాయని వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అందుకే వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే సంవత్సరం అయినా వారు ఈ మొత్తము ప్రక్రియని అర్థం చేసుకొని పోలీసు మరియు జిహెచ్ఎంసీ వీరందరితో సహకారం అందిస్తే చాలా బాగుంటుందని వారికి
ట్యాంక్ బండ్పై చెత్తను తొలగిస్తున్నామన్నారు హెల్త్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమలత. ఉదయం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్పై 500 మంది సిబ్బంది క్లీనింగ్ చేస్తున్నారని చెప్పారు. ఏడాది పేపర్ షాట్స్ వాడడం వల్ల క్లీనింగ్ కు సమయం పడుతోందన్నారు. 4 స్వీపింగ్ మిషన్లు పేపర్ షాట్స్ తొలగిస్తున్నాయన్నారు. ప్రసాదాలు రోడ్లపై పడేయడం వల్ల బైకులు స్కిడ్ అయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాటర్తో వాటిని శుభ్రం చేస్తున్నామన్నారు డాక్టర్ హేమలత. మార్నింగ్ షిఫ్ట్ లో 350 వర్కర్స్ శానిటేషన్ వర్కర్స్ ని పెట్టాము. ఎంటమాలజీ వాళ్ళు 100 మెంబర్స్ ని పెట్టాము. అండ్ ఒక 4 స్వీపింగ్ మెషిన్స్ ఇటు నుంచి ఒక 2 అవతల చిల్డ్రన్స్ పార్క్ బయట నుంచి ఒక 2 స్వీపింగ్ మెషిన్స్ పెట్టి వెంటనే లిఫ్టింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. మాక్సిమం బై 1 o'clock